సరే, అలాగే అనుకో. ఇన్నేళ్ల తర్వాత ఒక అమ్మాయి నేనే మీ కూతుర్ని అని మన ఇంట్లోకి రాగానే సరే అని మనం యాక్సెప్ట్ చేసేస్తామా? అందులో నిజానిజాలేమిటో తెలుసుకోకూడదా? అవసరం లేదండి. జయ నా బిడ్డ, నేను కన్న బిడ్డ. ఇది నిజం, ఇదే నిజం. అది అబద్ధం అని చెప్తే నేను తట్టుకోలేను. మళ్ళీ నా బిడ్డ నాకు దూరమైతే నేను ప్రాణంతో మిగలను. జయ నా బిడ్డ అండి, నా బిడ్డ, నా బిడ్డ. అమ్మగారు, రంగా వాటర్ తీసుకురా. అమ్మా, అమ్మ లేమ్మా. నర్స్, ఏమైంది? అత్తయ్య. అమ్మా, అమ్మా. రంగ నీళ్ళు. అమ్మా, అమ్మా. అత్తయ్య. అమ్మా. మీరేం టెన్షన్ పడకండి అమ్మా. మీకేమైనా అయితే మేమంతా ఏం కావాలి? సుధా, ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టే పనులు చెయ్యను. నేను జైని అనుమానించలేదు. తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా చెయ్యను. నిన్నెలా చూడటం నా మనసుకు చాలా కష్టంగా ఉంది సుధా. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నీకేమైనా అయితే డాక్టర్, తనకెలా ఉంది? టైంకి తీసుకొచ్చారు కాబట్టి ప్రాణాపాయం తప్పింది. కాస్త లేట్ అయ్యుంటే విషయం మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేది. నౌ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ గారు, మా అమ్మాయిని మేము చూడొచ్చా? వెళ్ళండి. పదండి. బా, ఈ గొంట నిజం ఎక్కడ బయటాడుతుందని ఈ పని చేసినట్టుంది. నిజమే. తన ఆటలు ఇంకా సాగనివ్వకూడదు. వెంటనే నిజం చెప్పేద్దాం సార్. గంగా, వద్దు. ఈ నిజం ఇప్పుడప్పుడే చెప్పొద్దు. ఏమంటున్నారు సార్? అత్తయ్య పరిస్థితి చూశారు కదా. జయ్యే తన కన్న కూతురని గుడ్డిగా నమ్ముతోంది. ఇప్పుడు కాదని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం అత్తయ్యకి చెప్పడం మంచిది కాదు అంటున్నాను. కానీ ఇలా ఎంతకాలం సార్? టైం వస్తుంది గంగా. ఆ టైం వచ్చినప్పుడు నిజం మనం చెప్పకపోయినా దానంతటదే తెలుస్తుంది. అంతవరకు మనం చేయాల్సిందల్లా ఒకటే. జయ వల్ల అత్తయ్య మామయ్యలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. రుద్రబాబు చెప్పింది కూడా నిజమే. ఈ పరిస్థితిలో నిజం చెప్పకపోవడమే మంచిది. జయ, అమ్మ జయ, జయ, కళ్ళు తెరవమ్మా. అమ్మా,
అమ్మా నేను మీ కూతుర్నే అమ్మా. నాన్నకి నువ్వైనా చెప్పమ్మా. చూసారా, తను ఇంకా ఆ బాధలోనే ఉంది. జయ, అమ్మ జయ, చూడమ్మా, అమ్మనొచ్చాను చూడు. అమ్మ జయ, చూడమ్మా. అమ్మా నీకేం కాదమ్మా, చూడు, నీకోసం మీ నాన్నగారు కూడా వచ్చారు. ఏమండి, మాట్లాడండి. జయ, ఎందుకింత పిచ్చి పని చేశావు? మీకు నా మీద నమ్మకం లేదు కదా నాన్న. ఎక్కడ నన్ను మీకు దూరంగా పంపించేస్తారో, మళ్ళీ అనాథనైపోతానేమోనని భయం వేసింది. మీకు దూరమై బ్రతకడం కంటే పోవడమే మంచిదనిపించింది. అందుకే విషం తాగేశాను. ఆ దేవుడు కూడా నేను వద్దనుకుంటా బ్రతికించేశాడు. జయ, అలా మాట్లాడికే. చూడు, మీ నాన్నగారు ఇంకెప్పుడు నిన్ను అనుమానించరు. నువ్వు మా చిరి తల్లివే, మా జయవే. మేము నమ్ముతున్నామమ్మా. ఏమండి, చెప్పండి. జయ, వీ ట్రస్ట్ యూ. యు ఆర్ అవర్ డాటర్. ఇంకెప్పుడు ఆవేశంతో ఇలాంటి పిచ్చి పనులు చేయకు. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ అమ్మా. ఇంకోసారి ఆలోచించు బ్రో. మనం అనుకున్న ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కదా. తనే వాళ్ళ కూతురని నమ్మేశారు. ఇప్పుడు మనం వెళ్ళి పలకరిస్తే మీకెలా తెలిసింది, ఎందుకు, ఏంటి అనే డౌట్స్ రైజ్ అవుతాయి. తిరిగి తిరిగి జయ అసలు కూతురు అవునా కాదనే క్వశ్చన్స్ మళ్ళీ రైజ్ అవుతాయి. ఆల్రెడీ రుద్రకి జయ ఫేక్ అని తెలుసు ఇషిక. ఏమంటున్నావు బ్రో? రుద్ర ఆశ్రమానికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. తనకి జయ అసలు కూతురు కాదనే విషయం తెలుసు. అయితే ఇప్పుడు జయ బయట పెడితే జయ మన పేరు కూడా చెప్తుంది కదా బ్రో. చెప్పదు. రుద్ర నిజం చెప్పుంటే ఇప్పటికే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. అలాంటిదేమీ లేకుండా కామ్గా ఉన్నారంటే చెప్పలేదనే అర్థం. నిజం తెలిస్తే ఎందుకు చెప్పదు బ్రో? మేబీ వాళ్ళ అత్తయ్య గురించి ఆలోచించి ఆగిపోయి ఉండొచ్చు. కానీ బ్రో, నీ క్వశ్చన్స్ ఆపి నేను చెప్పేది విను.